ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం దీపదానం అనేది కార్తీక పౌర్ణమి రోజున ఏ విధంగా చేయాలి, ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజున దీపదానం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు, అలానే ఈ దీపదానం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ దీపదానంలో ఏమేమి పెట్టి ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన కార్తీక పురాణంలో అధ్యాయం 6 దీపదాన మహిమ పురాణంలో మనకి క్లియర్గా చెప్పబడిందండి. దీపదానం అనేది కనుక మనం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు పొందుతారు అని క్లియర్గా మనకి కార్తీక పురాణంలో చెప్పబడిందండి. అంతేకాకుండా పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాలన్నిటి నుంచి కూడా మనకి ఈ దీపదానం అనేది చేయడం వల్ల విముక్తి అనేది లభిస్తుందట అండి. అంతటి శక్తివంతమైనదండి ఈ దీపదానం. ఈ దీపదానం ముందుగా మనము ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికైనా సరే బ్రాహ్మణునికి మనము ఈ దీపదానం అనేది ఇవ్వాలండి. దీపదానంతో పాటు మనం తప్పకుండా దక్షిణ అనేది పెట్టి ఇవ్వాలండి. కొంతమంది ఈ దీపదానం అనేది స్వయం పాక దానంగా ఇస్తూ ఉంటారండి, అలా అన్న ఇవ్వచ్చండి. మరి కొంతమంది ఉసిరి దీపదానం, మరి కొంతమంది పిండి దీపదానం, అలానే మరి కొంతమంది వెండి ప్రమిద బంగారు ఒత్తి వేసి బ్రాహ్మణులకి ఒక పూటకు సరిపోయే భోజనంకి సంబంధించిన డబ్బులు కూడా దక్షిణగా పెట్టి దీపదానం అనేది చేస్తూ ఉంటారండి, అలా కూడా ఇవ్వచ్చండి. నేనైతే ఈ వీడియోలో ఒక బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇస్తూ దీపదానం ఎలా చేయాలి, అలానే సింపుల్గా దీపదానం స్వయం పాకం ఇవ్వలేని వాళ్ళు సింపుల్గా ఎలా చేయాలో అన్నీ కూడా నేను తెలియజేస్తానండి. తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే అన్ని ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తున్నానండి. ముందుగా అయితే నేను ఒక బ్రాహ్మణునికి ఎలా మనం స్వయంపాక దానంలో దీపదానం పెట్టి ఇవ్వాలి దాని గురించి తెలియజేస్తాను. ముందుగా అయితే ఈ దీపదానం మీరు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఇవ్వచ్చండి. ఇంట్లో కనుక ఇస్తే ఎవరైనా ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి అతిథి సత్కారాలన్నీ చేసి వారికి కడుపు నిండా భోజనం అనేది పెట్టి మీరు దీపదానం అనేది ఇవ్వచ్చండి. లేదు అంటే మీరు దేవాలయంలోనే మీరు ఆ దీపానికి దీపదానము అలానే స్వయంపాకంకి సంబంధించిన అన్ని సామాన్లు కూడా మీరు ముందుగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా అయితే దీపదానం ఎక్కడ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో కొద్దిగా నీళ్లను చల్లి అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని తాంబూల తట్ట ఉంటుంది కదండి, తప్పకుండా తాంబూల తట్ట కానివ్వండి, లేదు అంటే ఒక పెద్ద ఇస్తరాకు కానివ్వండి లేదా పేపర్ ప్లేట్ కానివ్వండి, వీటిని తీసుకొని వాటిని అయితే మీరు సిద్ధం చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దాని మీద ఒక తాంబూల తట్ట పెట్టుకొని దాని మీద నేను ఇస్తరాకు అనేది పెట్టుకున్నానండి. తప్పకుండా మీరు ఇస్తరాకు కానివ్వండి లేదా పేపర్ ప్లేట్ కానివ్వండి, అరిటాకు కానివ్వండి, ఇలా మీరు ఖచ్చితంగా వాటి మీద పెట్టే మీరు బ్రాహ్మణులకి దానం చేయాలి. ముందుగా అయితే మనము వారికి సరిపడా బియ్యం అనేది 1 కేజీ కానివ్వండి లేదా 2 కేజీలు కానివ్వండి మీరు ఇవ్వాలండి. మరి తక్కువ బియ్యం అయితే ఇవ్వకూడదండి. తప్పకుండా వారికి ఒక రోజు సరిపడా భోజనానికి సరిపడా వస్తువులను మనం ఇవ్వడానికి ప్రయత్నించాలండి. నేనైతే ఇక్కడ 1 కేజీ బియ్యం వరకు అయితే తీసుకున్నానండి. తర్వాత ఆయిల్ ప్యాకెట్, తర్వాత ఉప్పు ప్యాకెట్, అలానే ఎండుమిర్చి, చింతపండు, చక్కెర, పసుపు, ధాన్యాలు వచ్చేసి గోధుమలు, పచ్చెనపప్పు, కందిపప్పు అండి. ఇక్కడ మీరు మినపప్పు కానీ పెసరపప్పు కానీ అవి కూడా మీరు ఇవ్వచ్చండి. తర్వాత కూరగాయల విషయంలోకి వస్తే తప్పకుండా మీరు టమోటాలు, అలానే క్యారెట్, అలానే బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఏదైనా ఒక రకం కూరగాయలు ఉండేలా చూసుకోండి. టెంకాయ, ఆకుకూరలు అనేటివి తప్పకుండా మనం స్వయం పాకంలో ఉండేలాగైతే చూసుకోవాలండి. ఆకుకూరలు కానీ పాలకూర కానీ తప్పకుండా ఉండేలా చూసుకోవాలండి. తర్వాత ఉసిరికాయలు అనేటివి తప్పకుండా మనం దానం చేయాలి. తర్వాత టెంకాయ, బెల్లము, నెయ్యి అనేది ఇవ్వాలండి. ఈ వస్తువులు అయితే మనం ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టుకోవాలి. తర్వాత దీపదానం చేసే విధానం వచ్చేసి మనం బియ్యం పెట్టుంటాం కదా అండి, ఆ తట్టలో మధ్యలో మీరు ఒక 3 ఆకులను తీసుకొని దాని మీద 2 అరటి పండ్లు కానీ లేదా ఏదైనా ఫ్రూట్స్ అండి, జామకాయలు కానీ, యాపిల్ కానివ్వండి, బత్తాయిలు కానివ్వండి, ఏవైనా సరే ఒక 2 పండ్లను పెట్టి దాని మీద 2 వక్కలు అనేటివి పెట్టుకోవాలండి. కొద్దిగా నువ్వులు అనేటివి కూడా వేస్తే చాలా మంచిదండి. నువ్వులు అనేది వేయడం వలన మన జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఒక బ్రాహ్మణుని శాపం అనేది చాలా శక్తివంతమైనదండి. అలానే ఒక బ్రాహ్మణుని ఆశీర్వాదం అనేది కూడా చాలా శక్తివంతమైనదండి. ఒక బ్రాహ్మణుని ఆశీర్వాదం అనేది మన మీద కనుక ఉంటే మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు బ్రాహ్మణులకి నిండు మనసుతో నిండు భక్తితో మీరు దీపదానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అరటి పండ్లు వక్కలను సిద్ధం చేసుకున్న తర్వాత దాని మీద మనము పిండి ప్రమిద అనేది మనం సిద్ధం చేసుకోవాలండి. పిండి ప్రమిద ముందుగా మీరు ఒక 2 ప్రమిదలు కానివ్వండి లేదా 1 ప్రమిద కానివ్వండి మీరు సిద్ధం చేసుకోవాలి. తర్వాత అందులో మీరు ఒత్తులు అనేటివి వేసుకొని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలండి. తర్వాత ఏకాహారతితో వెలిగించి ఖచ్చితంగా మీరు ఈ తాంబూలం అనేది పెడుతున్నప్పుడు దక్షిణగా మీరు ఎంతో కొంత
ఇవ్వాలండి. 116 కానీ 516 కానీ మీ శక్తి కొలది మీరు 1016 కూడా మీరు పెట్టచ్చండి. దక్షిణ అనేది మీరు ఇస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుందండి. ఈ విధంగా మీరు దీపదానంను మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నమస్కారం అనేది చేసుకొని బ్రాహ్మణులకి చేతిలో అయితే మీరు ఈ దీపదానాన్ని అయితే పెట్టాలండి. దీపదానం పెట్టేటప్పుడు ఇచ్చేటప్పుడు మీరు ఈ శ్లోకాన్ని అయితే తప్పకుండా పఠించాలండి. దీపదాన శ్లోక మంత్రం సర్వజ్ఞాన ప్రదో దీప సర్వసంపచ్చు భావహం దీపదాన కరిష్యామి శాంతిరస్తు సదా మమ. ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా పఠించాలండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. సర్వజ్ఞాన ప్రదో దీప సర్వసంపచ్చు భావహం దీపదాన కరిష్యామి శాంతిరస్తు సదా మమ. ఈ మంత్రాన్ని అయితే మీరు పఠిస్తూ దీపదానం అనేది బ్రాహ్మణులకైతే చేయాలండి. ఇదండి, ఈ విధంగా అయితే మనం కార్తీక మాసంలో దీపదానం అనేది చేయాలండి. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.